రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 2025 జూలై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగో భాస్కర్ పిలుపునిచ్చారు. నాచారం చౌరస్తా పారిశ్రామిక ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. నాచారం ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి పి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని, కార్మిక వర్గాన్ని బలితీసే 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మార్చి 20న జరగాల్సిన సమ్మెను జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో జూలై 9కి వాయిదా వేశామని తెలిపారు. కానీ కేంద్రం అదే సమయంలో అత్యంత దుర్మార్గంగా లేబర్ కోడ్స్ ను అమల్లోకి తెచ్చిందన్నారు. 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచడం, మహిళలకు రాత్రిపూట డ్యూటీలు విధించడం, ఫెసిలిటేట్ సిస్టంలో ఈజీ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం ఇవన్నీ కార్మికులపై దాడులేనన్నారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగించాలన్నదే మోడీ ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంస్థల్ని కాపాడాలని, కార్మిక చట్టాల్ని రక్షించుకోవాలని, పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. తెలంగాణలో కూడా 10 కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, అనేక స్వతంత్ర యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నాచారం ప్రాంతంలో ఈ సభను జరుపుతున్నాం. 9వ తారీఖు సభలో అందరూ కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని, సమ్మెతోనే బీజేపీ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. నా పేరు వేముల మారయ్య, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా. ఈ నెల జూలై 9న దేశవ్యాప్తంగా జరుపుకున్నటువంటి సమ్మెలో భాగంగా అన్ని కార్మిక సంఘాలు, జాతీయ సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు భాగస్వామ్యమైనాయి. అందులో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పక్షాన కూడా సంపూర్ణంగా ఈ సమ్మెలో భాగస్వామ్యమవుతున్నాయి. భాగస్వామ్యం కావాలని చెప్పి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి అనేక నిర్ణయాలు తీసుకొని 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా, భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశాన్ని అభివృద్ధి చెందజేస్తున్నాం, దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు నష్టం చేసి, కార్మిక వర్గాన్ని బలహీనపరిచి వాళ్ళ హక్కులను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు నిరసనగా చేస్తున్నటువంటి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు నాచారం ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన పాశమైలాలో జరిగినటువంటి ప్రమాదమే ఉదాహరణ. ఇలా కార్మికుల పక్షాన ఏమాత్రం ఈ ప్రభుత్వం ఉండలేదు, కార్మికులను చూస్తలేదు. కాబట్టి ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నేను దళిత జనసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులను, నేను దళిత జనసమితి అనుబంధ కార్మిక సంఘాలకు అధ్యక్షులు కూడా. కాబట్టి ఈ నెల 9న జూలై 9న ఈ యొక్క సమ్మెకు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలకు మేము మద్దతు చేస్తూ ఈ సమ్మెను బంద్కు విజయవంతం చేయాలని చెప్పి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులారా, ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కూడా మేము పిలిపిస్తున్నాము. ఐకమత్యంగా పోరాటం చేస్తేనే మన హక్కులు సాధ్యమైతాయని చెప్పి కూడా నేను మరొకసారి మీకు నేను తెలియజేస్తున్నా. ఈ సమ్మెను 100% మనం దీన్ని సమ్మెకు మద్దతు చేయాల్సిందిగా మీ అందరికీ నేను మరి తెలియజేస్తున్నా. జై కార్మిక. 9వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా, కేంద్ర కార్మిక సంఘాలు అన్ని కూడాను కొన్ని డిమాండ్ల మీద మరి ప్రభుత్వాన్ని అన్యాయంగా ఈ చట్టాలను ఏవైతే చాలా రాస్తూ మళ్లీ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తుందో దాన్ని నిలవరించడం కోసం ఈ రోజున అన్ని కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినాయి. ఈ యొక్క సమ్మె అనేక సమస్యల మీద ఉన్నది. ఏదైతే మరి ప్రాణత్యాగాలు చేసేసి చట్టాలు సాధించుకున్నారో ఆ చట్టాలను ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము చట్టాలు సాధించుకోవడంలో తన పాత్ర ఏది లేకపోయినా కానీ ఈ సాధించుకున్న చట్టాలను మరి కాలు రాస్తూ
ఈ యొక్క కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుంది. కాబట్టి దాన్ని నిలువరించాలనేసి కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు కూడాను మరి ఈరోజు రేపు జరగబోయే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని, అలాగే ఏదైతే 8 గంటల పోరాటం ప్రపంచవ్యాప్తంగా మరి అనేక ప్రాణత్యాగాలతో సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని 12 గంటలు, అలాగే మరి దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయాలని కూడాను వాళ్ళకి అనుకూలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రెజర్ పెట్టేసి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అలాగే మహిళలకు మరి పగల సమయంలోనే రక్షణ లేనటువంటి ఈ దేశంలో రాత్రి వేళల్లో కూడాను పనిచేసుకోవాలనేసి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. సమ్మె చేసుకునే హక్కు లేదనేసి ఉంటుంది. అలాగే కనీస వేతనాలు పెంచడం లేదు, ఈఎస్ఐపిఎస్ సౌకర్యం లేదు. వీటన్నిటి మీద కూడాను మరి కార్మిక వర్గం గళమెత్తబోతుంది. దీన్ని జయప్రదం చేసుకోవడం ద్వారానే మరి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కార్మిక వర్గం అందరూ కూడా ఈ యొక్క సమస్యల్లో పాలు పంచుకోవాలనేసి కోరుకుంటూ సెలవు. టీయూసీ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈనాడు దేశంలో కార్మిక వర్గానికి కష్టకాలాలు ముచ్చుకొస్తున్నవి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు అత్యంత ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటున్నాం? 29 కార్మిక చట్టాలనంతా సర్వనాశనం చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. ఆ చట్టాలు ఉన్ననాడే ఈరోజు సికాచాల ప్రమాదం జరిగి 50 మంది కార్మికులు అవుతైపోయారు. మాంసం ముద్దల్లా మిగిలారు. ఈ రేపు రాబోతున్న ఈజీ డూయింగ్ బిజినెస్ ఈ చట్టాల్లో భాగం. ఇంకా సులభతరమైన వ్యాపారాలు, విచ్చలవిడిగా ఫ్యాక్టరీలకు అనుమతి, ఎలాంటి ప్రికాషన్స్ పాటించకుండా యాజమాన్యం కార్మికుల చావులకు కారణమవుతుంది ఈ చట్టాలు రావడం. కనుక కార్మిక వర్గానికి భద్రత లేని జీవితాలు, రక్షణ లేని జీవితాలు ఈనాడు ఈ చట్టాల వలన 4 లేబర్ కోడ్ల వలన వస్తుంది. రక్షణ కావాలి, భద్రత కావాలి, కనీస వేతనాలు కావాలి, కనీస పెన్షన్ కావాలన్న డిమాండ్తో సాగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో మొత్తం కార్మిక సంఘాలంతా భాగస్వామ్యం అవుతున్నారు. ఆ విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి మా టీయూసీఐ తరఫున, మొత్తం కార్మిక సంఘాల తరఫున ప్రత్యేకంగా విన్నవించుకుంటున్నాం.